హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి హరివిల్లు. ఈరోజు మన వీడియోలో సంకటహర చతుర్దశి పూజా విధానం గురించి తెలుసుకుందామండి. సంకటహర చతుర్దశి పూజ ఎప్పుడు చేసుకోవాలి? స్వామికి ఎప్పుడు ముడుపు కట్టుకోవాలి? ముడుపులో ఏమేమి వస్తువులు వేయాలి? ముడుపులో ఉన్నటువంటి కోరిక మనకు తీరిన తర్వాత ఆ ముడుపును ఏం చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ప్రతి నెలలో కూడా పౌర్ణమి తరువాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ చవితి తిథి వస్తుందండి. ఆ చవితి తిథి రోజున మనం సంకటహర చతుర్దశి పూజ గణనాథునికి విశేషంగా జరుపుకుంటాము. మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక తీరకుండా ఉన్నట్లయితే సంకటహర చతుర్దశి రోజున స్వామికి ముడుపు కట్టి స్వామికి ఎర్రటి అక్షంతలతో ఎర్రటి పువ్వులతో స్వామివారిని పూజించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందండి. ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది. సంకటహర చతుర్దశి పూజ చేసుకోవాలి అనుకుంటే ఈ నెలలో మే 26వ తేదీ ఆదివారం చవితి తిథి సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం 5:54 నుండి సోమవారం సాయంత్రం 4:42 చవితి తిథి ముగుస్తుందండి. ఈ టైంలో మనం గణనాథునికి విశేషంగా పూజ చేసుకోవచ్చు. ఈ పూజను చేసుకోవాలి అంటే చంద్రోదయ సమయం కావాలండి. అంటే ఆదివారం రాత్రి ఈ పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మన ఇంట్లో మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయండి. పిల్లలు చదువులు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఒక ఇల్లు కొనుక్కోవాలని, పొలం కొనుక్కోవాలని, స్థలం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆ కోరికలు నెరవేరకుండా ఎప్పుడు ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి అడ్డంకులు ఏమీ రాకుండా మనం తలపెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తయ్యేలాగా గణనాథునికి సంకటహర చతుర్దశి రోజున మనం పూజ చేసుకున్నట్లయితే స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనపై ఉండి ఆ పని త్వరగా పూర్తవడానికి అవకాశం ఉంటుంది. మన పూజా మందిరం దగ్గర స్వామితో మనం ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఇన్ని నెలలు మేము పూజ చేస్తాము. సంకటహర చతుర్దశి రోజున మా కోరిక ఇది స్వామి, మా కోరిక నెరవేరేలా చూడమని స్వామికి సంకల్పం చెప్పుకొని మనం ఈ సంకటహర చతుర్దశి పూజా విధానం చేసుకోవచ్చండి. ఈ సంకటహర చతుర్దశి పూజ చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే లేచి మన పనులన్నీ ముగించుకున్న తర్వాత స్వామి దగ్గర నిత్య దీపారాధన చేసుకోవాలండి. ఆ రోజు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా స్వామికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మన దగ్గర ఉన్నటువంటి చిత్రపటాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏవి లేవు అనుకుంటే పసుపుతో గణపతిని చేసుకుని పూజ చేసుకోవచ్చు. పీటను ఏర్పాటు చేసి పీట పైన వరిపిండితో ముగ్గు వేసి ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకుని అలంకారం చేసుకోండి. తర్వాత పీట పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఎర్రటి వస్త్రం పైన మన దగ్గర ఉన్నటువంటి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టి అందంగా అలంకారం చేసుకోవాలి. మేము పసుపు గణపతితో పూజ చేసుకుంటాము అంటే పసుపు గణపతిని చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైంలో అంటే సంకటహర చతుర్దశి రోజున స్వామివారికి ఇష్టమైనటువంటి గరికెతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ ఎర్రటి అక్షంతలతో కానీ స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిదండి. సాధ్యమైనంత వరకు మీరు ఈ రోజున గరికతో ఎక్కువ పూజ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఎర్రటి అక్షంతలు కూడా. మీ అందరికీ ఒక అనుమానం రావచ్చండి. అదేంటి అంటే ఎర్రటి అక్షంతలే ఎందుకు వాడాలి అని చెప్పేసి మీ గోరు అనుకోవచ్చు. పసుపు పచ్చ అక్షంతలు కూడా వాడచ్చు కదండి అని అనుకుంటారు మీరు. అంటే మన కోరిక ఎంతో బలంగా ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి కోరిక ఎప్పటి నుంచో తీరకుండా విఘ్నాలు అన్నీ వస్తూ ఆ కోరిక తీరకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ కోరిక త్వరగా తీరాలి అంటే మన బలమైనటువంటి కోరికకు ప్రతీకగా ఎర్రటి వర్ణంతో ఉన్నటువంటి అక్షంతలను కలిపి స్వామివారికి పూజించినట్లయితే చాలా మంచి రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది. ఈ ఎర్రటి అక్షంతలు ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తానండి. కొంచెం ఒక గుప్పెడు బియ్యం తీసుకోండి. ఆ బియ్యంలో కొంచెము కుంకుమ వేయండి. అలాగే కొంచెం ఒక డ్రాపు ఆవు నెయ్యి వేసి మొత్తం కలపండి. చక్కగా నీట్గా ప్రతి బియ్యపు గింజకు కుంకుమ అంటుకునేలాగా ఎక్కడ నడుము విరగనటువంటి బియ్యాన్ని తీసుకుని ఇలా మెల్లగా శుతిమెత్తగా కలుపుకోండి. ఇలా ఎర్రని అక్షంతలు తయారవుతాయి అన్నమాట. ఈ అక్షంతలతోనే స్వామివారికి అష్టోత్తరం కానివ్వండి, ఇంకా స్వామివారి నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క అక్షంతని అలా వదులుతూ స్వామివారి ముందు పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ముడుపును కూడా
కట్టుకుని రెడీగా పెట్టుకున్నామనుకోండి, ఇంకా స్వామివారి ముందు పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చండి. ముడుపుని కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక బ్లౌజ్ పీస్ని, ఎర్రటి బ్లౌజ్ పీస్ని తీసుకోండి. ఆ బ్లౌజ్ పీస్లో 3 గుప్పిళ్ళ వరకు బియ్యం పోసుకోండి. తర్వాత ఒక 5 వక్కలు, మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా ఒక 5 వక్కలు తీసుకోండి. రూపాయి నాణ్యాలు ఒక 2 తీసుకోండి. ఆ 2 కూడా ఆ బియ్యంలో పెట్టి ఒక ఎర్రని పుష్పాన్ని దానిలో పెట్టాలి. ఇలా నా దగ్గర రోజ్ ఫ్లవర్ ఉందండి, ఇలా ఒక ఫ్లవర్ని పెట్టాను. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ. ఇదేనండి మన కోరిక. ఇవి కట్టేటప్పుడు మాత్రం మీరు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను ఆయనకి చెప్పుకుంటూ ముడుపుని కట్టాలి. దానిలో ఉన్నటువంటి బియ్యం బయటికి రాకుండా, వక్కలు, రూపాయి కాయిన్స్ అవన్నీ వేసాం కదండి, బయటికి రాకుండా గట్టిగా ముడులు వేసి ముడుపులాగా కట్టాలన్నమాట. ఇప్పుడు ఈ ముడుపుని స్వామివారి ముందు పెట్టి స్వామివారికి మన కోరికను చెప్పుకుని మనం పూజ చేయాలండి. ముడుపుకు కూడా పసుపు, కుంకుమ, గంధం అలంకారం చేసుకుని స్వామివారి ముందు ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో ఈ ముడుపును పెట్టి పూజ చేసుకోవాలి. ఇలా స్వామి ముందు పెట్టుకుని పూజ చేసుకోవాలండి. ఇప్పుడు మనం అష్టోత్తరం స్టార్ట్ చేద్దాం. గణపతి అష్టోత్తరము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణపతి అష్టోత్తరం ప్రారంభః. ఓం గజానాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వినాయకాయ నమః. ఇలా 108 నామాలకి పుష్పాలతో, అక్షంతలతో, గరికతో స్వామికి పూజ చేసుకోవాలి. తర్వాత సంకటనాశక గణేష స్తోత్రం ఉంటుందండి. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ స్తోత్రం వస్తుంది. 3 సార్లు ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే మనకున్న సమస్య తొందరగా తొలగిపోతుంది. అది కూడా ఒకసారి 2 లైన్లు మీకు చదివి వినిపిస్తాను, మీరు సెర్చ్లో కొట్టండి, వచ్చేస్తుంది. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్భుజం. ఇలా ఈ శ్లోకాన్ని కూడా 3 సార్లు పఠించండి. ఇలా స్వామికి పూజ చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించాలండి. ఇక్కడ స్వామి భోజన ప్రియుడు కాబట్టి గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, ఇలా మీ ఇష్టం వచ్చినని ఏవి మీకు చేయాలి అనిపిస్తే మీకున్న టైంను బట్టి ఇవి ఏవైనా కూడా మీరు చేసుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామి దగ్గర ఎర్రటి అక్షంతలతో పూజ చేశాం కదండి, ఆ అక్షంతలను మన ఇంట్లో వాళ్ళందరి శిరస్సుల పైన, మన శిరస్సు పైన ధరించాలి. తర్వాత ఇక్కడ స్వామి పూజ అయిన తర్వాత స్వామిని కొంచెం కదిలించండి. మరుసటి రోజు చవితి తిథి అయిపోయిన తర్వాత స్వామిని పీఠాన్ని తీసేయచ్చు. ఈ ముడుపును చీమలు పట్టకుండా జాగ్రత్త చేసుకోవాలండి, మైలుగాలి సోకకుండా జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్దశి రోజు తీసి మళ్ళీ ఇలాగే పూజ చేసుకుని పూజలో పెట్టుకుని మన కోరికను మళ్ళీ స్వామికి ఇలాగే విన్నవించుకోవాలన్నమాట. మీ కోరిక తీరిన తర్వాత ఆ ముడుపును ఓపెన్ చేసి, మంచి రోజున ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి బియ్యాన్ని పాయసం చేసి అందరికీ పంచిపెట్టొచ్చండి. దానిలో ఉన్నటువంటి వక్కలు అలాగే రూపాయి కాయిన్స్ ఉన్నాయి కదండి, దేవుని గుడిలో హుండీలో వేసేయచ్చు. ఇలా నేను మీకు చెప్తున్నటువంటి ఈ విధానంతో నేను 2 సార్లు ముడుపు కట్టానండి. ఒకసారి ముడుపు కట్టిన తర్వాత 6 నెలలు తిరగకుండానే నాకు మంచి రిజల్ట్ కనిపించింది. ఇంకా రెండోసారి ఆగుతామా అండి, మళ్ళీ ముడుపు కట్టాను, మళ్ళీ ఆ కోరిక కూడా నెరవేరిందనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే, బిడ్డలు వివాహం కాకుండా ఉంటారు, కొంతమంది లేట్ అవుతూ ఉంటుంది, అటువంటి బిడ్డలకు కూడా చక్కగా ఇలా ముడుపు కట్టుకుని పూజ చేయండి. 100% రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇలా చాలా తేలిక సంకటహర చతుర్దశి రోజున పూజ చేసుకోవచ్చండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకున్నటువంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడేటటువంటి మార్గం అన్నమాట ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ శిల్పా సుధాకర్.